హాయ్ హలో అండి అందరికీ. నేనైతే స్టార్ట్ అయ్యాను అండ్ ఎలిగెంట్లోకి అయితే వెళ్తున్నానండి. ఇంకా ఈరోజైతే 4th అండ్ 5th డేస్లలో జరిగిన క్లాసెస్ అయితే యాడ్ చేశానండి వీడియోలో అయితే. ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అయితే. ఇంకా వెళ్ళగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఐడి కార్డ్ వేసుకొని ఫస్ట్ అయితే థ్రెడ్డింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తామండి. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ అట్లా థ్రెడ్ అయితే ప్రాక్టీస్ చేస్తాము. ఇంకా తర్వాత మేడం గారు అయితే మాకు బ్రెజిలియన్ వ్యాక్స్ అయితే చూపించారండి. బ్రెజిలియన్ వ్యాక్స్ అనేది అయితే అంటే ఫస్ట్ అయితే డెమో చూపించారు. ఒక డాల్ పైన డైరెక్ట్ స్కిన్ పైన అప్లై చేసుకోవద్దని చెప్పారు. ఇంకా డాల్ పైన ఏ డైరెక్షన్లో అప్లై చేయాలి, ఏ డైరెక్షన్లో అప్లై చేయకూడదు అనేది అయితే క్లియర్గా చెప్పారు మేడం అయితే. ఇంకా బ్రెజిలియన్ వ్యాక్స్ అనేది కొంచెం పెయిన్లెస్ అండి. అంటే స్కిన్ పైన అప్లై చేసినప్పుడు అంత పెయిన్ అయితే ఉండదు. అంటే హెయిర్ లాగేటప్పుడు అయితే పెయిన్ ఉంటుంది, కాకపోతే స్కిన్ పైన అప్లై చేసేటప్పుడు అయితే పెయిన్ ఉండదు. అంటే ఈజీగా హెయిర్ అనేది అయితే వచ్చేస్తుందండి. బ్రెజిలియన్ వ్యాక్స్ అనేది సెన్సిటివ్ ఏరియాస్లలో యూజ్ చేసే వ్యాక్స్ అండి. అంటే లైక్ ఫేస్, అప్పర్ లిప్ అండ్ అండర్ ఆర్మ్స్, బికినీ ఆ ఏరియాలలో యూజ్ చేయొచ్చండి బ్రెజిలియన్ వ్యాక్స్ అనేది. మేడం అయితే డెమో చూపించారు. మేడం డెమో చూపించిన తర్వాత మమ్మల్ని ఇంకా ప్రాక్టీస్ చేయమన్నారు. అది కూడా డాల్ పైననే ప్రాక్టీస్ చేయమన్నారు. స్కిన్ పైన అంటే కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే ఫేస్ పైన ట్రై చేయండి, అంతవరకు అయితే డాల్ పైనే ట్రై చేయండి అని చెప్పారు మేడం అయితే. ఇంకా మేమైతే టచ్ చేసి చూస్తున్నాము. అది అసలు స్కిన్కి అస్సలు అంటే ఫింగర్స్కి అస్సలు అంటుకోవట్లేదు. ఇంకా మేడం అయితే అంటే మనం వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత ఇట్లా గట్టిగా పట్టుకోమని చెప్పారు స్కిన్కి. ఇంకా తర్వాత మేడమే చూపించారు ఒక పర్సన్ పైన. మమ్మల్ని అయితే అప్పుడే ప్రాక్టీస్ చేయమని చెప్పారు స్కిన్ పైన. మేడం వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మేడం అయితే చూపించింది ఒక అమ్మాయి పైన. చూడండి మీరు కూడా, మీకు ఒక ఐడియా ఉంటుంది. బ్యూటీషియన్ ఫీల్డ్లోకి అండ్ మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్ అట్లా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మీకు దగ్గరలో ఉన్న అకాడమీలో అయినా సరే, నేను వెళ్తున్న అకాడమీలో అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను డాల్ పైన. ఇంకా అది కొంచెం డ్రై అయిన తర్వాత రిమూవ్ చేయాలి, కాకపోతే కొంచెం అది డ్రై కాకముందే నేను లాగాను. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక ఫ్రెండ్స్ అందరం కలిసి బయట జ్యూస్ అయితే తాగడానికి అయితే వెళ్ళాము. ఇంకా తర్వాత నా పైన అయితే క్లీనప్ అయితే చేస్తున్నారండి. అంటే నేను క్లాస్ మిస్ అయ్యాను. ఇంకా నేను వేరే అమ్మాయి పైన ట్రై చేశాను. ఆ తర్వాత నా పైన ఇంకొక అమ్మాయి అయితే ట్రై చేస్తుంది క్లీనప్ అనేది అయితే. ఇంకా ఫస్ట్ అయితే క్లెన్జింగ్ మిల్క్ తోటైతే లిప్స్ అండ్ కాజల్, ఐలైనర్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసుకొని ఆ తర్వాత క్లెన్జింగ్ మిల్క్ తోటే మసాజ్ అయితే చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. అంటే ఒక 5 minutes అట్లా మనం మసాజ్ చేసిన తర్వాత క్లీనప్ అంటే ఏదైనా మేకప్ చేయడానికైనా దేనికైనా ఫస్ట్ అయితే క్లీనప్ అయితే చేయాలండి ఫేస్ని అయితే. అంటే ఫేషియల్స్ చేయాలన్నా ఫస్ట్ క్లీనప్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేయాలంట. అంటే నాకు కూడా తెలియదండి, మేడం వాళ్ళే చెప్పారు ప్రతిదీ. నాకు అసలు బ్యూటీషియన్ అనేది అస్సలు టచ్ లేదు. ఇంకా నేను వేరే స్టడీ చేసా, కానీ తప్పక ఈ ఫీల్డ్లోకి అయితే వచ్చా. బ్యూటీషియనే కాకుండా మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్లో కూడా జాయిన్ అయ్యాను. ఇంకా తర్వాతనైతే అంటే టిష్యూతో వాటర్తో క్లీన్ చేసుకోవాలి, టిష్యూ పేపర్ని యూస్ చేసి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే జాయిన్ అవ్వచ్చండి. బాగుంది. ఇప్పుడైతే ట్రెండింగ్లో మేకప్ అయితే ఉంది కదా. అంటే నాకు మేకప్ ఒకటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ మేకప్ చేయాలంటే కూడా ఖచ్చితంగా ఐబ్రోస్ అని అవన్నీ కూడా వచ్చి ఉండాలి. ఇంకా తర్వాత స్క్రబ్ అండి, స్క్రబ్తో కూడా ఒక 5 minutes అలా మసాజ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేస్తున్నది. ఆ తర్వాతనైతే ఒక 2 minutes అలా స్టీమ్ ఇచ్చింది. నాకు స్టీమ్ ఇచ్చేటప్పుడు ఫుల్ హీట్ అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం కదా ఫేస్ పైన అది చేయడం కూడా. ఇంకా తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి అయితే రిమూవ్ చేసిందండి. నాకు చాలా పెయిన్ వచ్చింది. ఇంకా లాస్ట్లో
ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి. ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా వదిలేసేయాలి. అది బాగా ఆరాలి. ఇంకా 10-15 మినిట్స్ అలా డ్రై అయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే క్లీనప్ అయితే అయిపోతుందండి ప్రాసెస్ అనేది. మేడం అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మమ్మల్ని ప్రాక్టీస్ చేయడానికి కూడా మాకు చాలా పుషప్ అనేది ఇస్తున్నారు. అంటే ప్రోడక్ట్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తున్నారండి. బాగా చెప్తున్నారు. అంటే మేము ఒకవేళ ఒకరోజు క్లాస్ మిస్ అయినా కానీ నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మాకు ప్రాక్టీస్ చేయమంటున్నారు. అంటే క్లాస్ మిస్ అయింది కదా అని చెప్పేసి స్కిప్ చేసి వేరే క్లాస్ చెప్పడము అట్లా ఏం లేదండి. ఒకవేళ క్లాస్ మిస్ అయినా కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయమని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా క్లీనప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫేస్ అయితే కొంచెం గ్లో వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.